ఐపీఎల్ 2025 30వ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడబోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ని అయితే ఈ రోజు లక్నోలోని ఎకనా స్టేడియం వేదిక ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్లోకి అయితే రెండు జట్లు కూడా క్వైట్ ఆపోజిట్ ఫామ్తో వస్తున్నారు. లక్నో టీం వరుసగా 3 మ్యాచ్లు గెలిచి వస్తుంటే సిఎస్కే టీం వరుసగా 5 మ్యాచ్లు ఓడిపోయి వస్తున్నారు. మళ్ళీ తమ లాస్ట్ మ్యాచ్లు చూసాం, సిఎస్కే టీం చాలా అంటే చాలా ఘోరంగా ఓడిపోయారు. సో ఖచ్చితంగా చెన్నై టీం అయితే దీని నుంచి కంబ్యాక్ చేయాలని చూస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ మ్యాచ్లో కూడా ఓడిపోతే వాళ్ళు ఇంకా ప్లే ఆఫ్స్ని చాలా వరకు మర్చిపోవచ్చు. ఎందుకంటే తర్వాత చూసుకుంటే సిఎస్కే టీంకు నెక్స్ట్ 7 మ్యాచెస్ డూ ఆర్ డే మ్యాచెస్గా మారిపోతాయి. సో సిఎస్కే టీంకు ప్లే ఆఫ్స్కి వెళ్ళాలని ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ మ్యాచ్లో గెలవాలి. అదే లక్నో టీం అన్ఎక్స్పెక్టెడ్ పర్ఫార్మెన్స్ అదరగొట్టేస్తుంది. మరి ముఖ్యంగా సీజన్ స్టార్ట్ కాకముందు రెండు జట్ల మధ్య ఎక్స్పెక్టేషన్స్ ఆపోజిట్లో ఉన్నాయి. అంటే ప్రజెంట్ లక్నో ఉన్న ప్లేస్లో సిఎస్కే ఉంటుంది, సిఎస్కే ఉన్న ప్లేస్లో లక్నో ఉంటుందేమో అనుకున్నాం. కానీ యాక్చువల్ సినారీకి వచ్చేసరికి మాత్రం మొత్తం మారిపోయింది. సో ఈ మ్యాచ్లో కూడా గెలిస్తే లక్నో టీం 10 పాయింట్స్ ఫినిష్ చేసి పాయింట్స్ టేబుల్లో టాప్లోకి వెళ్ళిపోతారు. అండ్ దాని అక్కడ నుండి మరో 3 మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్స్కి కూడా వెళ్ళిపోవచ్చు. సో లక్నో టీం అయితే ఆల్రెడీ సీజన్లో 3 హోమ్ మ్యాచెస్ ఆడితే 2 గెలిచారు. దీంతో ఈ హోమ్ మ్యాచ్లు కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తారు. ఇన్ఫ్యాక్ట్ పాస్ట్లో చూసుకుంటే లక్నో వాళ్ళకి సిఎస్కే మీద చాలా మంచి రికార్డు ఉంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు 5 మ్యాచ్లు ఆడితే లక్నో వాళ్ళు 3 గెలిచారు, వేరే సిఎస్కే టీం ఒక్కడే గెలిచింది. మిగిలిన మ్యాచ్లో ఫలితం రాలేదు. సో లక్నో టీంకి అయితే క్లియర్లీ సిఎస్కే మీద చాలా మంచి రికార్డు కనిపిస్తుంది. మళ్ళీ లాస్ట్ వీక్ చూసుకుంటే జరిగిన 2 మ్యాచ్లు కూడా సిఎస్కే వాళ్ళు ఓడిపోయారు, లక్నో టీమే గెలిచారు. పైగా ముందు చెప్పుకున్నట్టే లక్నో హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ కాబట్టి వాళ్ళే ఫేవరెట్స్గా ఉంటారు ఈ మ్యాచ్లో. ఇక ఈ మ్యాచ్ ఆడబోయే ఎకనా స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఈ సీజన్లో కొంతవరకు బ్యాటింగ్ అనుకూలిస్తుంది. మెయిల్ ఇప్పటివరకు ఏడాది గ్రౌండ్లో జరిగిన 3 మ్యాచ్ల్లో చాలా వరకు డీసెంట్ స్కోర్స్ అయితే చూసాం. సో మరోసారి అయితే కొంతవరకు డీసెంట్ స్కోర్స్ చూడొచ్చు. మెయిల్ ఈ మ్యాచ్ కోసం ఒక మిక్స్డ్ సాల్ వికెట్ వాడుతున్నారంట. అంటే రెడ్ సాల్ మరియు బ్లాక్ సాల్ కలిపి ఉండే వికెట్ని వాడుతున్నారంట. అండ్ ఆల్సో గ్రౌండ్లో మిడిల్లో ఉండే టర్ఫ్ని వాడబోతున్నారంటే ఈ మ్యాచ్ కోసం. సో దీంతో ఈ మ్యాచ్లో బౌండరీ సైజ్ కూడా చాలా వరకు అన్ని డైరెక్షన్స్లో ఈక్వల్గా ఉండొచ్చు. లాస్ట్ మ్యాచ్లో ఉన్నట్టు ఒక సైడ్ పెద్దగా మరో సైడ్ చిన్నగా ఉండదు. దీంతో ఖచ్చితంగా ఈ మ్యాచ్లో బ్యాట్ అండ్ బాల్ మధ్య మంచి ఈక్వల్ కాంపిటీషన్ అయితే చూడొచ్చు మనం. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 17 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ ఈ 17 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 8 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 8 మ్యాచ్లో గెలిచాయి. అలాగే ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 169 రన్స్గా ఉంది. సో క్లియర్లీ స్టాట్స్ బట్టి చూసుకుంటే బ్యాట్ అండ్ బాల్ మధ్య మంచి ఈక్వల్ కాంపిటీషన్ కనిపిస్తుంది. కానీ ముందు చెప్పుకున్నట్టు ఈ ఏడాది చూసుకుంటే మాత్రం యావరేజ్ స్కోర్ కాస్త ఎక్కువగా ఉందంట. ఈ సీజన్లో జరిగిన 3 మ్యాచెస్లో కలుపుకుని ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 184 ఉంది. దీంతో ఈ మ్యాచ్లో కూడా అయితే 170, 190 మధ్య స్కోర్స్ అయితే చూసేందుకు అవకాశాలు ఉంటాయి. ఇక టాస్ విషయానికి వస్తే మరీ అంత ఇంపార్టెంట్ ఏమీ కాదు. ఎందుకంటే ఈ గ్రౌండ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు, సెకండ్ బ్యాటింగ్ చేసినప్పుడు 2 సందర్భాలు కూడా ఈక్వల్ రికార్డ్ కనిపిస్తుంది. బట్ ఎనివే టాస్ గెలిచింది కాబట్టి మోస్ట్ లైక్లీ ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు. ఎందుకంటే ఆడితే గ్రౌండ్లో 3 మ్యాచ్లో 2 సార్లు చేసింగ్ చేసిన టీమ్సే గెలిచాయి. దీంతో ఖచ్చితంగా టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ చేయడానికి ప్రిఫర్ చేయవచ్చు. ఇక గ్రౌండ్లో రికార్డు విషయానికి వస్తే లక్నో టీంకి అయితే మంచి రికార్డు ఉంది. ఆల్మోస్ట్ 60 వరకు విన్ పర్సెంటేజ్ ఉంది. ఈవెన్ సిఎస్కే టీం మ్యాచ్ చూసుకుని గ్రౌండ్లో ఇప్పటివరకు ఓడిపోలేదు. 2 మ్యాచ్లు ఆడితే కూడా గెలిచారు, మరో దాంట్లో ఫలితం రాలేదు. సో ఈ మ్యాచ్లో అయితే లక్నో టీం చాలా మంచి ఫామ్తో వస్తున్నారు. అట్ ది సేమ్ టైం పాస్ట్ రికార్డ్స్ అన్ని కూడా వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. దీంతో ఆబ్వియస్లీ వాళ్ళ మ్యాచ్లకు ఫేవరెట్స్గా బరువు దిగుతారని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. బట్ ఎనివే సిఎస్కే టీం నోన్ ఫర్ కంబ్యాక్స్. పైగా లాస్ట్ మ్యాచ్లో ఘోరంగా ఓడిపోయారు కాబట్టి మేబీ మ్యాచ్లో కంబ్యాక్ చేయడానికి గట్టిగా ప్రయత్నించవచ్చు. సో ఈ మ్యాచ్లో అయినా సరే సిఎస్కే టీం కాంపిటీషన్ ఇవ్వాలని కోరుకుందాం. ఎందుకంటే మరీ 1 సైడ్ మ్యాచెస్ చూడాలంటే చాలా బోర్ కొడుతుంది. సో లెట్స్ హోప్ ఫర్ ఎ గుడ్ థ్రిల్లింగ్ మ్యాచ్. ఇక టీమ్స్ విషయానికి వస్తే లక్నో టీం ఆన్ ఫైర్. మెయిన్ వాళ్ళకి అతిపెద్ద బలం వాళ్ళ టాప్ ఆర్డర్ మరియు బౌలింగ్ యూనిట్. సో సీజన్లో లక్నో టీం మ్యాచ్లు గెలుస్తుందంటే దానికి ప్రధాన కారణం వాళ్ళ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మార్క్రమ్, మార్స్ మరియు పోరాన్. ముగ్గురు కూడా అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. ఆల్మోస్ట్ ఈ సీజన్లో లక్నో టీం కొట్టిన రన్స్లో 90% రన్స్ ఈ ముగ్గురువే ఉంటాయి. సో మరోసారి ముగ్గురు కనుక రెచ్చిపోతే ఖచ్చితంగా సిఎస్కే టీం ఈజీగా బీట్ చేయొచ్చు. మీరు లాస్ట్ మ్యాచ్ మిస్ అయిన మిచెల్ మార్ష్ ఈ మ్యాచ్లో కంబ్యాక్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దీంతో లక్నో టాప్ ఆర్డర్ మ్యాచ్లోకి ఫుల్ స్ట్రెంత్ వస్తుంది. బట్ ఎనివే వాళ్ళ టాప్ ఆర్డర్ పొరపాటున ఫెయిల్ అయితే కష్టాలు తప్పవు. ఎందుకంటే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అంత మంచి ఫామ్లో లేరు. ఇన్ఫాక్ట్ లాస్ట్ మ్యాచ్లో గుజరాత్ అన్నప్పుడు చూసాం, పొరాన్ మరియు మార్క్రమ్ అవుట్ అయిన తర్వాత కొంతవరకు స్ట్రగుల్ అయ్యారు చేసి చేయడానికి. సో లక్నో టీం మ్యాచ్ వెళ్ళాలంటే మరోసారి వాళ్ళ టాప్ ఆర్డర్ చాలా కీలకమవుతుంది. ఇక బౌలింగ్ యూనిట్ విషయానికి వస్తే లక్నో బౌలర్స్ యాజ్ ఏ యూనిట్కి అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. మళ్ళీ దిగ్విష్ రాతి ప్రతి మ్యాచ్లో కూడా బాగా వేస్తున్నాడు. అలాగే లాస్ట్ మ్యాచ్లో బిష్ణు లాంటి స్పిన్నర్ కూడా ఫామ్లోకి వచ్చాడు. ఇక షార్దుల్ ఠాకూర్ చూసుకున్న ఆవేశ్ ఖాన్ చూసుకున్నా వీళ్ళు కొంతవరకు రన్స్ ఇస్తున్నప్పటికీ వికెట్స్ అయితే చేస్తున్నారు. సో లక్నో బౌలింగ్లో ఒక ఆకాశ్దీప్ మాత్రమే కాస్త అటు ఇటు ఉన్నాడు. కానీ మిగతా 4 బౌలర్స్ మాత్రం లాస్ట్ మ్యాచ్లో మంచి ట్యాండమ్లో బౌలింగ్ చేశారు. సో దీంతో మేబీ లక్నో టీం ఈ మ్యాచ్లో తమ బౌలింగ్ యూనిట్లో ఒక మార్పు చేసే అవకాశం ఉంటుంది. ఆకాశ్దీప్ ప్లేస్లో ప్రిన్స్ యాదవ్ లాంటి యంగ్స్టర్ని తీసుకురావచ్చు. అలాగే ముందు చెప్పినట్టు మిచెల్ మార్ష్ అవైలబుల్గా ఉంటే అతను కూడా ప్లేయింగ్ లెవెల్లోకి వస్తాడు. ఇక సిఎస్కే టీం విషయానికి వస్తే వెరీ లో ఆన్ కాన్ఫిడెన్స్. వాళ్ళ బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ 2 కూడా అంత మంచి ఫామ్లో లేవు. ఎస్పెషల్లీ బ్యాట్స్మెన్ బాగా స్ట్రగుల్ అవుతున్నారు. ఇన్ఫాక్ట్ ఒక ఇంట్రెస్టింగ్ స్టాట్ చెప్తే చూడండి. ఈ మ్యాచ్లో వాళ్ళ ఒపోనెంట్ ప్లేయర్ అయిన నికోలస్ పొరాన్ ఇప్పటివరకు ఈ సీజన్లో 31 సిక్సర్లు కొట్టాడు. వేరే సిఎస్కే టీం మొత్తం కలిపి ఈ సీజన్లో 32 సిక్స్లు కొట్టింది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంతలా స్ట్రగుల్ అవుతున్నారు అనేది. సో క్లియర్లీ సిఎస్కే బ్యాటింగ్లో ల్యాక్ ఆఫ్ ఇంటెంట్ కనిపిస్తుంది.
వాళ్ళ బ్యాట్స్మెన్ ఎవరు కూడా బ్రేక్ త్రూ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నారు. సో ఈ మ్యాచ్లోని సిఎస్కే టీం యంగ్స్టర్స్కి ఛాన్స్ ఇవ్వాలి. వాళ్ళ దగ్గర షేక్ రషీద్, వ్యాన్స్ బేడీ మరి కమలేష్ నాగర్కోటి లాంటి ప్లేయర్స్ ఉన్నారు. సో వీళ్ళు ఎవరికైనా అవకాశం ఇస్తే బాగుంటుంది. మళ్ళీ త్రిపాఠి మరి దీపక్ కూడా లాంటి వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. దీంతో వాళ్ళ ప్లేస్లో యంగ్స్టర్స్కి ఆపర్చునిటీ ఇవ్వాలి. ఇన్ఫాక్ట్ వాళ్ళ ఐపీఎల్ 2020లో రుతురాజ్ గైక్వాడ్ లాంటి యంగ్స్టర్కి ఛాన్స్ అవడం వల్లే వాళ్ళకి స్టార్ ప్లేయర్లో మారాడు. సో ఇప్పుడు కూడా సిఎస్కే టీం అలాంటిదే చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ తిరిగి సరిగ్గా ఆడలేకపోతున్నారు కాబట్టి యంగ్ టాలెంట్కి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. అలాగే బౌలింగ్లో చూసుకున్న స్పిన్నర్స్ అయితే అసలు ఎఫెక్టివ్గా కనిపించట్లేదు. ఈవెన్ నూర్ అహ్మద్ కూడా స్టార్టింగ్లో ఉన్నంత ఎఫెక్టివ్గా లేడు. సో కేవలం ఖలీల్ అహ్మద్ మాత్రమే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నాడు. అండ్ లాస్ట్ మ్యాచ్లో అన్సుల్ కాంబోజ్ రన్స్ ఇచ్చినప్పటికీ బాగానే వేశాడు. ఇక పత్రాన్ అయితే అసలు లాస్ట్ మ్యాచ్లో ఆడలేదు. సో మేబీ సిఎస్కే టీం బౌలింగ్ విషయంలో ఇమీడియట్గా చేంజెస్ చేయకపోవచ్చు, కానీ బ్యాటింగ్లో మాత్రం ఖచ్చితంగా యంగ్స్టర్స్ని తీసుకురావాలి. మేలినైతే ఈ మ్యాచ్లో షేక్ రషీద్ లేదా వ్యాన్స్ బేడీ ఇద్దరు ఎవరొకరికి ఛాన్స్ ఇస్తారనుకుంటున్నా. చూడాలి మరి సిఎస్కే టీం ఏమైనా మార్పులు చేస్తుందా లేకపోతే పాత పద్ధతిని ఫాలో అవుతారనేదే. ఇక మ్యాచ్లో మోస్ట్ క్రూషియల్ సెగ్మెంట్ ప్లేయర్ బ్యాటిల్స్. సో ఆబ్వియస్లీ మ్యాచ్లో సిఎస్కే టీం కొండ అతి పెద్ద థ్రెట్ నికోలస్ పూరన్. ఇన్ఫాక్ట్ ముందు ఒక స్టాట్ చెప్పుకున్నాం, అతను ఒక్కటి ఇప్పటివరకు సీజన్లో 31 సిక్స్లు కొట్టాడు. సో ఈ మ్యాచ్లో అయితే సిఎస్కే టీం అతను ఎంత ఎర్లీగా అవుట్ చేస్తే అంత మంచిదే. అండ్ అది చేయడానికి వాళ్ళ దగ్గర 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. బట్ ఇందులో ఒక ఆప్షన్ అంతలా వర్కౌట్ కాకపోవచ్చు, కానీ 2 ఆప్షన్ మతీషా పత్రాన్ మాత్రం ఖచ్చితంగా మంచి మ్యాచ్అప్ అవుతాడు. ఎందుకంటే అతను ప్రీవియస్గా పురాన్ని చాలా స్ట్రగుల్ చేశాడు. 5 ఇన్నింగ్స్లో 25 బాల్స్ వేసి కేవలం 25 రన్స్ మాత్రం ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ పురాన్ని 4 టైమ్స్ అవుట్ చేశాడు. ఈ మ్యాచ్లో సిఎస్కే టీం టాక్టిక్ చాలా సింపుల్. నికోలస్ పురాన్ బ్యాటింగ్ రాగానే పత్రానికి బాల్ ఇవ్వాలి. అలా కాకుండా అశ్విన్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయొచ్చు. అశ్విన్ కూడా అతను 3 టైమ్స్ అవుట్ చేశాడు అండ్ బిలో 100 స్ట్రైక్ రేట్ ఉంది. బట్ ప్రెజెంట్ నికోలస్ పురాన్ స్పిన్నర్స్ని ఉతికారేస్తున్నాడు. అట్ ది సేమ్ టైం అశ్విన్ అంత మంచి ఫామ్లో లేడు. దీంతో సిఎస్కే టీం ఈ మ్యాచ్అప్ని అవాయిడ్ చేసి పత్రాన్ని యూజ్ చేస్తేనే బెటర్. ఇక నెక్స్ట్ బ్యాటిల్ చూసుకుంటే మార్క్రమ్ వర్సెస్ ఖలీల్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బ్యాటిల్. మళ్ళీ లాస్ట్ మ్యాచ్లో చూసాం మార్క్రమ్ క్లాసికల్ విధ్వంసం చేశాడు. సో ప్రీవియస్కి అయితే ఖలీల్ ఎల్ఎస్జీ ఓపెనర్ని కాస్త స్ట్రగుల్ చేశాడు. 2 ఇన్నింగ్స్లో 12 పరుగులు మాత్రమే ఇచ్చి ఒకసారి అవుట్ చేశాడు. ఇన్ఫాక్ట్ మిచెల్ మార్క్స్ కూడా వస్తే అతను రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కాబట్టి మంచి బ్యాట్లు అయితే చూడొచ్చు లక్నో ఓపెనర్స్కి మరి ఖలీల్ అహ్మద్కి మధ్య. ఇక మిగతా బ్యాటిల్స్ చూసుకుంటే అంత ఇంట్రెస్టింగ్ ఏమీ లేవు. మళ్ళీ బౌలర్స్ డామినేషన్ ఎక్కువ ఉంది. శివం దూబేకి అగైనెస్ట్గా అవేష్ ఖాన్కి అద్భుతమైన రికార్డు ఉంది. 2 ఇన్నింగ్స్లో 2 సార్లు అవుట్ చేసేసాడు, అది కూడా కేవలం 1 పరుగు మాత్రమే ఇచ్చే. అలాగే షార్దుల్ దగ్గరకు చూసుకుంటే డెవాన్ కాన్వేకి అగైనెస్ట్గా మంచి రికార్డు ఉంది. 3 ఇన్నింగ్స్లో 1 సారి అవుట్ చేశాడు. ఈవెన్ ఈ మ్యాచ్లో రచిన్ రవీంద్రన్ కూడా స్ట్రగుల్ చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అలాగే మరోసారి మనం ధోని మరియు స్పిన్నర్స్ నుంచి ఒక మంచి బ్యాట్లు అయితే చూడొచ్చు. అంటే దిగ్విజయ్ అయితే మరి బిష్నే వీళ్ళిద్దరు డెత్ ఓవర్స్లో బౌలింగ్ చేస్తున్నారు. దీంతో టైంలో ధోని కనుక బ్యాటింగ్ వస్తే మరోసారి బ్యాట్లు అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండిపోతుంది. ఈ మ్యాచ్లో అయితే నాకు సిఎస్కే టీం అయితే పెద్దగా అంచనాలు ఏమీ లేవు. మోస్ట్లీ లక్నో టీమే గెలుస్తుంది అనుకుంటున్నా. అదే లాస్ట్ మ్యాచ్ అప్పుడు చూసుకుంటే మాత్రం చాలా హైప్ క్రియేట్ చేశారు. ధోని కెప్టెన్గా తిరిగి వచ్చేసాడు. సో సిఎస్కే టీం గెలిచేస్తుంది, కంబ్యాక్ చేసేస్తుంది, అంతలేదంత కాదన్నారు. అందుకే లాస్ట్ మ్యాచ్ అప్పుడు సిఎస్కే టీం అయితే చాలా అంటే చాలా అంచనాలు పెట్టుకున్నాం. బట్ ఒక్కసారిగా వాళ్ళు కోల్పోయేసరికి చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చింది. బట్ హోప్ ఈ మ్యాచ్లో సిఎస్కే టీం కంబ్యాక్ ఇస్తే బాగుంటుంది. ఇలా పాయింట్స్ టేబుల్ ఇంకా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. చూడాలి మరి సిఎస్కే టీం కంబ్యాక్ చేస్తుందా లేకపోతే లక్నో దూకుడే కొనసాగుతుందా అనేది.